వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పార్టీ నేతలే పార్టీ ఖర్చులు మొత్తం భరించాలి. ఈ మాట అంటోంది ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మనం అనాలిసిస్కు అదే టైటిల్ ఖాయం చేసాం. ఈ ఇష్యూ గురించి చెప్పుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది ఈరోజు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది. 11 సీట్లు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా పనికిరాడు అని జనమే మ్యాండేట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తరపున ఓడిపోయిన వాళ్ళు, లాస్ట్ మీట్లో ఆయన షఫలింగ్ పేరుతో హడావుడి చేస్తే అన్యాయంగా రోడ్డును పడ్డవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మళ్ళా తిరిగి సీఎం అవుతారని ఎన్నో ఆశలతో డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళంతా నిండా మునిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ పార్టీలో. మనం ఎన్నో పేర్లు చెప్పుకోవచ్చు కానీ అది హుందాతనం కాదు ఇక్కడ. సో అలాంటి వాళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఆదుకునే పరిస్థితిలో ఆయన ఉండాలి. యాక్చువల్గా అయితే ప్రతిపక్షానికి పార్టీలో ప్రతిపక్షంలో ఉంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంపార్టెంట్గా ఉండాలి. ఎవరైనా అదే చేస్తారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చాలా అలర్ట్గా ఉంటారనే పేరుంది ఆయనకు. చిన్న కార్యకర్త, చిన్న నేత పార్టీ నుంచి వెళ్తున్నా టిల్ ఎండ్ వరకు వాళ్ళని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళని పార్టీ నుంచి వెళ్లకుండా చేస్తారు, కన్విన్స్ చేస్తారనే ఒక ఇది ఉంటుంది ఆయన మీద. అందుకే ఆయన్ని ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉంటేనే చంద్రబాబు నాయుడు నీటిలో ఉన్న ముసలు అన్నట్టు ఉంటారు అని చెప్తూ ఉంటారు ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు. కానీ వేరే జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూసినట్లయితే 11 సీట్లతో ప్రతిపక్షంలో ఉన్నారు. మనం అనుకున్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోర్ అండ్ మోర్ బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉంటే ఏదైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓకే వాళ్ళంతా కూడా చట్టసభల్లో ఉంటారు, రిప్రజెంట్ చేస్తూ ఉంటారు, తమ కాన్స్టిట్యున్సీకి వర్కులు తెప్పించుకుంటారు, ఏదో ఒక రకంగా ప్రభుత్వం ద్వారా తమకు జీతాలు వస్తూ ఉంటాయి, లబ్ధి పొందుతూ ఉంటారు, ఏదో ఒక బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు అనుకోవచ్చు. బట్ క్యాడర్ విషయానికి వచ్చినట్లయితే మధ్యలో నలిగిపోయేది ఎప్పుడు కూడా క్యాడరే, ఏది అధికారంలో ఉన్న సమయంలో. కానీ వేరే పార్టీ ప్రతిపక్షంలో ఉంటే క్యాడర్తో పాటు సదరు వాళ్ళ ఆ క్యాడర్ నమ్ముకున్న నేతలు కూడా సఫర్ అవుతూ ఉంటారు. మనం చూస్తే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే 2011లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత ఆయన తను సీఎం చేయని కారణంగా పార్టీ పెట్టారు. నిజంగా యాక్చువల్గా అందరూ కూడా సోనియా గాంధీని ఎదిరించారంటారు. కానీ ఆ రోజు రోసయ్య బదులు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తుంటే వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండేదే కాదు. అది చాలామందికి తెలిసిన సత్యం కూడా. దెన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ పార్టీ అప్పటి నుంచి ప్రతిపక్షంలోనే ఉంది. ఆల్మోస్ట్ 12 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి ఆయన సిబిఐ ఈడీ కేసులో జైలుకు వెళ్తే అప్పుడు కూడా ఏదైతే చర్ణ లాంటి వాళ్ళు పాదయాత్ర చేస్తూ పార్టీ నిలబెట్టే ప్రయత్నం చేశారు, విజయం లాంటి వాళ్ళు ఆ పార్టీ కోసం ప్రచారం కొడుకు కోసం అండగా నిలబడ్డారు. అప్పుడు ప్రతిపక్షంలోనే ఉంది. అయినా సరే మెజారిటీ ఎన్నికలను ఆ రోజు స్వీప్ చేసే ప్రయత్నం చేసింది. ఉప ఎన్నికల్లో కూడా మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ 18 స్థానాలు. అక్కడి నుంచి 2014లో మొదటిసారి సాధారణ ఎన్నికలను వైఎస్ఆర్సీపీ ఫేస్ చేసింది. బట్ ఆ రోజు ప్రతిపక్షానికే జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారు. తర్వాత నంద్యాల ఉప ఎన్నికలను ఫేస్ చేసింది. అలా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి తాను పార్టీ పెట్టిన తర్వాత దాదాపు 8.5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. దాదాపు 8.5 ఏళ్ళు కంటే ఆ 5 ఏళ్ళు ప్లస్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టింది ఒక 3 ఏళ్ళు మ్యాక్సిమం ప్రతిపక్షంలో ఉన్నారని అనుకోవాలి. దట్టు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే 14లో ఓడిపోయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని తన వ్యూహకర్తగా నియమించుకున్నారు. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రూపంలోనో ఇంకో రూపంలోనో జనంలోనే ఉండే ప్రయత్నం చేశారు. కొన్నాళ్ళు ఓదార్పనో, కొన్నాళ్ళు పాదయాత్రనో, కొన్ని రోజులు కేసులనో, ఇలా ఎప్పుడు కూడా ఒక సఫికేషన్, అది లేని టైంలో జనాల మధ్య ఉండే ప్రయత్నం. అలా జగన్మోహన్ రెడ్డి కోసం ఆ పార్టీ ఆయన ఎంత కష్టపడ్డారో జనంలో తిరుగుతూ ఆ పార్టీ క్యాడర్ కానీ, ఆ పార్టీ సెకండ్ గ్రేడ్ లీడర్స్ కానీ, అంతకు పై స్థాయి నేతలు కానీ అంతే ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అడుగు పెడితే పాదయాత్ర పేరుతో ఏ కాన్స్టిట్యున్సీలో అడుగు పెడితే ఆ కాన్స్టిట్యున్సీలో ఆ పార్టీ నేతలు ఆయన కోసం అంత కష్టపడేవాళ్ళు, అతని కోసం అడుగు మడుగులు ఎత్తేవాళ్ళు. సో ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా చాలా సఫర్ అయిన నేతలు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. ఇది గమనించిన విజయసాయిరెడ్డి, ఎందుకంటే ద బెస్ట్ లైజనర్గా ఆయనకి పేరుంది వైఎస్ఆర్సీపీలో. ఇది 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కారణంగానో, షర్మిలా విజయమ్మ ప్రచారం కారణంగానో, లేకుంటే భారతి లాంటి వాళ్ళు బ్యాక్ ఎండ్ నుండి ప్రచారం చేసిన కారణంగానో, కేవలం ఈ కారణాల వల్ల మాత్రమే రాలేదు. క్యాడర్ ఆ స్థాయిలో పార్టీ కోసం పనిచేయడం వల్ల వచ్చింది. బట్ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు క్యాడర్కి ఎప్పుడు కూడా ఒక నమ్మకాన్ని ఇస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఎక్కడ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నాం, మనం బ్యాక్ వెళ్ళి ఆ వీడియో అన్నీ ఒకసారి బయటికి తీస్తే మనకు అర్థమవుతుంది. పార్టీ అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తాం, ఆర్థికంగా అండగా నిలబడతాం అంటూ ఆయన మాట్లాడేవాళ్ళు. కరెక్ట్గా పార్టీ క్యాడర్ నాడిపట్టుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. సో అందుకు అనుగుణంగానే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
వాళ్ళు చేసిన ఫస్ట్ పని ఏంటంటే పార్టీ కార్యకర్తలకే వాలంటీర్ల జాబులు, సెక్రటేరియట్ జాబులు వేయడం జరిగింది. ఓపెన్గా విజయసాయిరెడ్డి చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ పార్టీ అయినా సరే కాడర్కి న్యాయం చేసిందంటే అది వైఎస్ఆర్సీపీనే. మీకు ప్రభుత్వం వైపు నుంచి గౌరవ వేతనం ఇప్పిస్తున్నాం, వాలంటీర్ల రూపంలో సెక్రటేరియట్ జాబులు ఇచ్చామంటూ కూడా ఆయన మాట్లాడేవాళ్ళు. అంటే పార్టీ క్యాడర్ని, పార్టీ కార్యకర్తలనే వాలంటీర్లుగా, సెక్రటేరియట్ ఎంప్లాయీస్గా నియమించారు. అందుకే వాళ్ళు ఆ స్థాయిలో పార్టీ కోసం కూడా అగ్రెసివ్గా పనిచేశారు. సో ఎంతో కొంత పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు అందరికీ న్యాయం జరగకపోయినా కొంత న్యాయం జరిగిందని అనుకోవచ్చు అధికారంలో ఉన్న సమయంలో. ఎలాగైతే 8 ఏళ్ళు పార్టీని తమ భుజాల మీద మోస్తూ వైఎస్ఆర్సీపీ క్యాడర్ కష్టపడిందో కొంచెం ఊరట కలిగింది అనుకోవచ్చు 19 నుంచి 24 వరకు. ఈరోజు యథారాజా తదా ప్రజ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మారలేదంటానికి ఈరోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్న విధానం ఒక నిదర్శనం. మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చాలామంది ఆయన మీద తిరుగుబాటు జెండా ఎగిరేసి ఓడిపోయిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. రాజ్యసభ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది వెళ్ళిపోయారు. కేవలం జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా 10 మంది మాత్రమే ఆయనతో బాగా సాలిడ్గా ఉన్న నేతలు అంటే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, ఎమ్మెల్యేలే. సో ఈరోజు మనం చూసినట్లయితే పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. దాదాపు 1 year కావస్తోంది. కూటమి ఎలాగైతే అధికారాన్ని పూర్తి చేసుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా పూర్తి చేసుకున్నారు. ప్రతిపక్షంలో 1 year పూర్తి చేసుకున్నారు, ఆయన కంప్లీట్ అయింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రేపో మాపో జనంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా పార్టీ ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు. జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తే తన పార్టీ క్యాడర్లో కానీ అదేవిధంగా పార్టీ నేతల్లో కానీ ఒక జోష్ ఉండాలి. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో ముందుగా ప్రియాంబుల్గా భేటీ అయ్యి మీరు నేను జనంలోకి వచ్చినా, పాదయాత్ర చేసినా, ఓదార్పు యాత్ర చేసినా, లేకుంటే పార్టీ ఏదైనా ప్రోగ్రాము కాల్ఫర్ చేసినా మీ జేబుల్లోంచి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిందే అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక అల్టిమేటివ్ ఇచ్చారు. ఈ దెబ్బకి ఆ పార్టీ క్యాడర్ కానీ ఆ పార్టీ నేతలు కానీ వణికిపోతూ ఉన్నారు. నిన్న మొన్న చూస్తే ఆల్మోస్ట్ పార్టీ 8.5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంది. 5 ఏళ్ళు అధికారంలోకి ఉంటే జగన్మోహన్ రెడ్డి అనుయాయులు కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరింది. ఆ సెక్రటేరియట్ ఎంప్లాయీసో లేకపోతే వాలంటీర్లకు మాత్రమే లబ్ధి చేకూరింది. క్యాడర్ నిజంగానే సఫర్ అవుతూ ఉన్నారు. బట్ ఈరోజు పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాలతో అటు లీడర్స్ కానీ తమను షఫుల్ చేసినా, తమను అటు నుంచి ఇటు మార్చేసినా, ఎక్కడో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతారనే ఆశతో ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కానీ, అప్పులు పాలైన వాళ్ళు కానీ, నిండా మునిగిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఇంకా రోడ్డును పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు పార్టీని తాను కాపాడుకోవాల్సింది పోయి ఈరోజు వాళ్ళ భుజాల మీదే జగన్మోహన్ రెడ్డి మరో బాధ్యతను పెడుతున్నారు. అటు ఆర్థికంగా పార్టీకి అండగా నిలబడాలి అంటే ప్రతి రూపాయి మీ జేబుల్లోంచి ఖర్చు పెట్టుకోవాల్సిందని ఒక అల్టిమేటం జగన్మోహన్ రెడ్డి ఇవ్వడాన్ని చాలామంది నేతలే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డి నిన్నటి దాకా రోడ్డు మీదకి వస్తే మనం తాము పార్టీ లైమ్లైట్లోకి వెళ్తుందేమో అనుకున్న వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ఇప్పట్లో ఎన్నికల నాటికి వస్తే బాగుంటుంది, ఇప్పట్లో బయటికి రాకుండా ఉంటేనే కరెక్ట్ అనే అంచనా కూడా వస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి రూపాయి క్యాడర్ జేబులోంచో లీడర్ జేబులోంచో పెట్టే పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ లేదని మనం అనుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు పార్టీని వీలైన తక్కువగా ఖర్చు తగ్గిస్తూ వీలైనంతగా లైమ్ లైట్లో ఉంచే ప్రయత్నమో, వీలైనంతగా వాళ్ళ వాయిస్ వినిపించే ప్రయత్నమో జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు. అసెంబ్లీకి ఆయన వెళ్ళొచ్చు, ఆయనకు వెళ్ళకపోయినా ఎమ్మెల్యేలను పంపించవచ్చు. ప్రజల తరపున వాళ్ళ సమస్యల్ని తమ ఎన్నుకున్న వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. అది జనంకి వాయిస్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈరోజు ఆ స్కోప్ కూడా లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. పైగా పార్టీ తరపున కాల్ఫర్ చేసే ప్రతి కార్యక్రమాలని మీరే భరించాలంటగా ఆయన సీరియస్గా వాళ్ళకి ఒక అల్టిమేటం జారీ చేయడం మాత్రం ఇది వైఎస్ఆర్సీపీ నేతలు పాపం పైకి చెప్పుకోలేక కుమిలిపోతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా వాళ్ళ గోడు జగన్మోహన్ రెడ్డి వినిపించుకునే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.